హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కేంద్రం బడ్జెట్లో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్, 10 లక్షల వరకు లోను అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక విద్యాశాఖకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. విద్య, ఉద్యోగ, స్కిల్ డెవలప్మెంట్ రంగాలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేకంగా పథకాలు ప్రకటించింది. మొత్తంగా 5 స్కీములు అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మొత్తంగా 2 లక్షల కోట్ల కేటాయింపులు చేసింది. ఉద్యోగుల కల్పనకు సంబంధించి మొత్తం 3 పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఇక నైపుణ్య శిక్షణ పైన దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా రంగానికి తోడ్పాటునిచ్చేందుకు వీలుగా దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించే వాళ్లకు 10 లక్షల వరకు లోను ఇస్తామని కీలక విషయం వెల్లడించారు. చూశారు కంటే మొత్తం మీదుగా విద్యార్థులకు ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశీయంగా ఎవరైతే ఉన్నత విద్య అభ్యసించే వాళ్ళ కోసం అయితే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం అయితే 10 లక్షల వరకు అయితే లోన్ ఇస్తామని కీలక ప్రకటన అయితే విడుదల చేసింది బడ్జెట్లో. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.